ప్రేమకి వయసుతో పని లేదు. టీనేజర్స్ నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు ఎవరిని అడిగినా సరే దీనికి అగ్రీ అవుతారు. మరి ఇలాంటి కాన్సెప్ట్తో సీరియల్ తీస్తే జనాలకి నచ్చకుండా ఉంటుందా? పక్కా నచ్చేస్తుంది. బంపర్ హిట్ కూడా అవుతుంది. డైలీ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇదే స్టోరీతో తీశారు. ఇందులో హీరోయిన్గా చేస్తున్న అనూకైతే ఫేమ్ చాలా వచ్చేసింది. ఇంతకీ ఆమె ఎవరు ఏంటనేది తెలియాలి అంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ప్రేమ ఎంత మధురం సీరియల్లో చేస్తున్న అను అసలు పేరు వర్ష. కర్ణాటక బెంగళూరులో పుట్టి పెరిగింది అను. అక్కడే ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుంచే మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో దీనినే కెరీర్గా పిక్ చేసుకుంది. ఓవైపు మోడల్గా చేస్తూనే మరోవైపు సీరియల్ ఛాన్సుల కోసం ట్రై చేస్తూ వచ్చింది. ఇండస్ట్రీలోకి రాకముందు బీ పాజిటివ్ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత నాగమండలం అనే కన్నడ సీరియల్తో స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్తో కన్నడ ఆడియన్స్కి వర్ష మరింత దగ్గరైంది. ఆ తర్వాత కన్నడలోనే కస్తూరి నివాస అనే సీరియల్లో యాక్ట్ చేస్తున్న టైంలోనే జీ తెలుగులో ప్రేమ ఎంత మధురంలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. రెండు సీరియల్స్ ఒకే టైంలో చేయడం కుదరదని కస్తూరి నివాస సీరియల్ నుంచి తప్పుకుంది. తెలుగు ప్రాజెక్ట్స్ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసింది. జీ తెలుగులో కళ్యాణ వైభోగం, కళ్యాణం, కమనీయం సీరియల్స్లో హీరోయిన్గా చేస్తున్న మేఘన లోకేష్ ఈమెకి మంచి ఫ్రెండ్. జ్యోతే జ్యోతియాలి అనే కన్నడ సీరియల్కి రీమేకే ప్రేమ ఎంత మధురం. ఇందులో లీడ్ రోల్ చేసిన వర్ష మన తెలుగమ్మాయి కాకపోయినా సరే తన నటన, అభినయంతో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సీరియల్లో అను క్యారెక్టర్కి రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పింది. అనులా అంత త్వరగా మనుషుల్ని నమ్మనని, బయట పెద్దగా మాట్లాడనని చెప్పింది. అనులా మరీ అంత ట్రెడిషనల్గా ఉండనని కూడా చెప్పింది. 21 ఇయర్స్ వర్షకి దాదాపు 8 లాంగ్వేజెస్ మాట్లాడగలదు. మరి మీలో ఎంతమంది ప్రేమ ఎంత మధురం సీరియల్ చూస్తున్నారు? అను ఫ్యాన్స్ ఎవరెవరున్నారు? మీ ఒపీనియన్స్ కామెంట్లో పోస్ట్ చేయండి.